ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. ఆయన నీ జీవితంలో అడుగు పెడితే ఒక్కసారి అనుమతిచ్చి చూడు. ఈరోజు అనుమతిచ్చి చూడు. పాస్టర్ గారు ఇంత గట్టిగా మీరు ఎలా చెప్తున్నారు ఆయన ఆశ్చర్యకరుడు అంటే? యేసయ్య నా జీవితంలో ఆశ్చర్యకార్యం చేశాడు. ఆమేన్. 13 రోజులు ఐసీయూలో నేనున్నాను. 13 రోజులు ఐసీయూలో ఉంటే చిన్నపిల్ల ఒక బస్సు కింద టైర్ కింద పడి చిన్నపిల్లని తీసుకొచ్చి నా లెఫ్ట్ సైడ్లో పడుకోబెట్టారు. చిన్నపిల్లాడు పొద్దున్న లేగిస్తే చనిపోయాడు. ఒకసారి రాత్రిపూట సడన్గా 2 గంటలు 3 గంటల సమయంలో హడావిడి జరుగుతుంది. నాకు ఇలా హాలు ఐసీయూ ఇలా ఉంటే నాకు మూలన ఇచ్చారనమాట. ఈ మూలన ఏసీ ఉందండి అక్కడ ఇవ్వమని చెప్పాను నేను. ఆ మూలన ఇచ్చారు కాబట్టి నాకు ఇలా పడుకున్నప్పుడు ఇటోళ్ళు కనబడేవాళ్ళు, ఇటోళ్ళు కనబడేవాళ్ళు. ఇటు చూస్తుంటే ఒక నర్సు ఒక ఆయన మీద ఎక్కి రాత్రిపూట ఇలా నొక్కుతుంది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా నొక్కుతున్నారు. గుండెపోటు వచ్చింది, ఐసీయూలోని గుండెపోటు వచ్చింది. రివైవ్ చేయలేకపోయారు, చనిపోయారు. ఇలాగ ఎన్నో మరణాలు నేను ఐసీయూలో చూసాను. నా గురించి కూడా మా చుట్టాలకు చెప్పిన మాట ఏంటంటే, మేము చేయగలిగినంత చేశాం, మీ వాళ్ళందరినీ కూడా పిలిచేయండి, ఇక్కడ ఉన్నారు వాళ్ళే సాక్షి అంటే. అందరూ కూడా ఆఖరికి తమ్ముడు కూడా ఢిల్లీ నుంచి వచ్చేసాడు. 13 రోజులు నేను ఐసీయూలో. కానీ దేవుడు నన్ను సజీవంగా మీ మధ్యలో ఈ రోజున వాడుకుంటున్నాడు. ఆమేన్. నీ ప్రక్కన 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయమో నీకు రాదని చెప్పే ఆ యొక్క వాగ్దానము దేవుడు నాలో నెరవేర్చి ఆయన స్వస్థపరిచిన దేవుడు. ఆమేన్. ఆయన ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే ఆయన మార్చగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీయో లేదు, సర్వము సాధ్యమే. అయితే విశ్వాసులుగా ఇక్కడ కూర్చున్న మనము చేయవలసింది ఏంటంటే, నేను ఒక కొటేషన్ పెట్టాను, అదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము సాధ్యమైనవి చేస్తే దేవుడు అసాధ్యమైనవి చేస్తాడు. ఆమేన్.